మరణమునకు సర్వజీవులకు మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించేదవని నాకు తెలియను అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు అనంటే ప్రియులారా, రండి, మరణం మనుషులకు మాత్రమే కాదు, సర్వజీవులకు దేవుడు మరణాన్ని ఇచ్చేశాడు. భూమి మీద జీవనాన్ని సాగిస్తున్న జీవకోటి రాసులన్నీ ప్రియులారా, ఎన్ని జీవులైతే భూమి మీద ఉన్నావో అవన్నీ మరణం అవ్వవలసిందే. దేవుడు వాటికి నియమించిన ఆయుష్కాలం కొంత ఉంది. ఆ ఆయుష్కాలం వరకు బ్రతికి జీవించి ప్రియులారా తిరిగి అవి కూడా మరణం అవ్వాలి. మరణం యొక్క మరి బారిన పడాల్సింది మనుషులే కాదు, సర్వజీవులు కూడా అని దేవుడు చెప్పాడు. అంటే మృత్యువుతో పోరాడి గెలిచిన వాడి ప్రపంచంలో ఎవ్వరూ మనుషులలో లేరు. అందరూ మృత్యువు దగ్గర ఓడిపోయారు. ఏదో ప్రమాదంలో పడి చచ్చిపోతున్నారు, లేకపోతే హార్ట్ అటాక్ ఏదో ఒక రోగం చేతన ప్రియులారా, ఏదో ఒక ప్రమాదం చేతన ఈరోజు చావన్నది మనిషిని పట్టుకుంటుంది. అది ఈడ్చుకొని పోతుంది ఈ లోకంలో నుంచి. ప్రతి ఉదయము, ప్రతి రాత్రి, ప్రతిరోజు మనిషి కోసం ఎదురు చూస్తుంది మరణం. మృత్యువుతో పోరాడి గెలిచిన మనుషుడి భూమి మీద ఎవడు లేడు. అందరూ ఓడిపోతున్నారు ప్రియులారా, ఓడిపోతూనే ఉన్నారు. భూమి పుట్టినది మొదలుకొని నేటి వరకు అందరూ మరణిస్తున్నారు ప్రియులారా, ప్రతి మనిషి. కానీ ఏంటి, మృత్యువును జయించిన ఒక్కడున్నాడు ఈ ప్రపంచంలో. మృత్యువును ఓడించిన ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరు అంటే ప్రియులారా, మీ అందరికి తెలుసు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఈ ప్రపంచాన్ని రక్షించడానికి, కాపాడడానికి మరణాన్ని ఓడించి, మరణాన్ని జయించి ప్రియులారా ఆయన తిరిగి లేచినటువంటి మహాగణుడు. కానీ ఆయన తప్పి ప్రపంచంలో మరణం బారిన అందరూ పడిపోతున్నారు. మరణం దగ్గర అందరూ ఓడిపోతున్నారు ప్రియులారా. మరి ఇప్పుడు మనం మరణంతో పోరాడి మనం గెలవాలంటే ఏం చేయాలి? మృత్యువును మనం జయించగలమా? మృత్యువుని ప్రియులారా, మృత్యువుతో పోరాటం మనం చేయగలమనంటే మనం చేయలేకపోతున్నాం. ఈ లోకంలో ఎన్నో డబ్బు, ఎంతో కష్టపడుతున్నారు గెలవాలి, ఇంకా బ్రతకాలని. ఏమండి, అందరికీ ఆశే కదా బ్రతకాలని. పిల్లలకు ఆశ ఉంటది ఇంకెక్కువ కాలం బ్రతకాలని, పెద్దలకు ఆశ ఉంటది. ఏమండి, వృద్ధులకు కూడా బ్రతకాలి, నేను ఇప్పుడే చచ్చిపోకూడదు, ఇంకా కొంతకాలం బ్రతకాలి, నా పిల్లలు అందరు ఇంకా మనవన్లని అందరూ చూడాలన్న ఆశ ఉంటది. ఎవరికి చచ్చిపోవాలన్న ఆలోచన ఈ లోకంలో ఉండదు. కానీ చావు మాత్రం మనల్ని విడిచిపెట్టదు ప్రియులారా, విడిచిపెట్టదు. ఎందుకు? దేవుడు మరణానికి రాశాడు మరణ దినం. ఎప్పుడు రాశాడు మనకు? అంటే మనకు మరణాన్ని ఎప్పుడు రాశాడంటే ప్రియులారా, ఒక దినం ఉంది. అది ఎప్పుడంటే ప్రియులారా, మన కాలం ఎప్పుడు మనకు ఎన్ని దినాలు రాశాడంటే మీ అందరికీ తెలిసిన మాటే. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుని చూడండి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములని నీ గ్రంథములో లిఖితములు అయ్యాయి అంటున్నాడు. చూడండి ప్రియులారా, అమ్మ ఇక్కడ ఏం రాశాడు దేవుడు అని అంటే, మనిషికి మరణ దినాన్ని దేవుడు రాశాడు. ఎప్పుడు రాశాడు అంటే ఎప్పుడు రాస్తున్నాడు? మనం తల్లి గర్భములో పిండంగా ఉండగానే మనకు దినాలను నియమించాడు. దినాలంటే కాలం. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇంతకాలం నువ్వు బ్రతకాలని నియమించి మన కాలం రాసి, ఇంతకాలం తర్వాత నువ్వు చనిపోవాలి, మరణించాలని దేవుడు నియమించి మనం పిండంగా ఉండగానే మన కాలం రాసేశాడు దేవుడు. అంటే భూమి మీద ప్రతి మనిషి మరణించాలి, పుట్టిన మనిషి. అది దేవుడు నువ్వు పుట్టక ముందే నియమించాడు, రాశాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీకు చావు, మనందరికి చావు దినం రాసేశాడు. ఈరోజు ప్రియులారా, చావును జయించాలని ఎంతో మంది ఆశపడుతున్నారు, కానీ వారి వల్ల కాదు ప్రియులారా. అంటే ఒక జరిగిన
ఇన్స్టెంట్ మీకు చెప్తాను అండి. ఒక ఊర్లో ఒక తల్లి ఉంది. ఒక తల్లికి ఒకే ఒక్క కుమారుడు అయితే ప్రియులారా ఏంటి, ఆ కుమారుడు ప్రమాదం బారిన పడి చచ్చిపోయాడు ప్రియులారా. చచ్చిపోయిన తన కొడుకు యొక్క మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి తండ్రి ప్రియులారా చాలా భయంకరంగా రోధిస్తున్నారు, రోధిస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. తన కొడుకు యొక్క మరణ వార్త వినగాని ప్రియులారా తాను ఒక్క కొడుకు, తన గర్భాన లేక పుట్టిన ఒక కొడుకు చనిపోయాడని ఏమండి తలుచుకొని చూసి భరించలేకపోతున్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే అండి మా ఊర్లోనే రీసెంట్ గా జరిగింది ప్రియులారా. ఒక తల్లికి ఒకే ఒక్కడు కొడుకు, వాళ్ళకి లేక పుట్టిన కుమారుడు వయసుకొచ్చాడు, యవ్వనుడుగా మారాడు. కానీ అండి ప్రమాదం బారిన పడి స్పాట్లో చచ్చిపోయాడండి. ప్రమాదంలో ఎంబడి చనిపోయాడు ప్రియులారా. కానీ అతని చనిపోయిన మరుక్షణము నుండి తెలిసిన నిజం నుండి ప్రియులారా తన తల్లి తన తండ్రి వాళ్ళందరూ భయంకరంగా రోధిస్తున్నారు, ఏడుస్తూనే ఉన్నారు ప్రియులారా ఇప్పటికీ. అంటే మరణాన్ని తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు, మరణాన్ని జయించాలని అనుకుంటున్నారు. కానీ ప్రియులారా ఏ ఒక్కరు మరణాన్ని జయించడానికి అవకాశం లేదు ఈ లోకంలో. చావన్నది మనందరి కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడైనా మనల్ని మరణం పట్టుకుంటుంది. అంటే మనం ఏం చేయాలి ప్రియుల? మరణాన్ని తప్పించుకోలేం, ఈ లోకంలో తప్పించుకోలేం. కానీ ప్రియులారా ఏంటి, రెండవ మరణాన్ని తప్పించుకునే అవకాశాన్ని దేవుడు మనకు పెట్టాడు. భూమి మీద శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తుంది. అది ఎప్పుడైనా ఎలాగైనా ఏ రూపంలో అయినా మనల్ని పలకరిస్తుంది, మనల్ని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఈ లోకంలో నుంచి. కానీ మరొక మరణం ఉంది, అదేంటంటే రెండవ మరణం. రెండవ మరణం ఏంటి అంటే ప్రియులారా అదే నరకం, పాతాళం, దాన్ని అగ్నిగుండం అని కూడా అన్నారు ప్రియులారా. దీని రెండవ మరణం యుగ యుగాలు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు దేవుని కోసం బ్రతకకపోతే, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని మాటలు వినకుండా, మారకుండా అండి కన్ను మూస్తే ప్రియులారా, కన్ను మూసిన ప్రతి మనిషి వెళ్ళే చోటే అది రెండవ మరణం. ఈ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే ప్రియులారా ఎవరి వల్ల కాదు ఈ లోకంలో. ఎవరు అంటే మరణాన్ని జయించిన ప్రపంచంలో ఒకే ఒకడు, ఆయనే రక్షకుడైన యేసుక్రీస్తు. వాడు మృత్యుంజయుడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఈ ప్రపంచానికి రక్షణను అనుగ్రహించాడు. చూడండి ప్రియులారా, కొన్ని మాటలు చూసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించినటువంటి గనుడు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలమ్మ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యంలోనికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను అన్నాడు. చూడండి పిల్లలు, అంటే మరణాన్ని జయించిన గనుడు, మరణాన్ని ఓడించిన వ్యక్తి ఎవరంటే ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడు. ఆయన మాత్రమే మరణాన్ని ఓడించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని తిరిగి లేచి ప్రియులారా ఏంటి ఈ ప్రపంచానికి రక్షణను అనుగ్రహించి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఆయనను నమ్ముతారో, ఎవరైతే ఆయన పేరిట బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే విశ్వసించి ఆయన దగ్గరికి వస్తారో ప్రియులా, వారందరి మీద రెండవ మరణమిక ప్రభుత్వం చెయ్యదన్నాడు ప్రియులారా. ప్రభుత్వం చేయదు. ఎందుకు అనంటే ఆయన మనందరి నిమిత్తం, మనందరి కోసం మరణించి తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనాన్ని చదువు చూడండి ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము అన్నట్టు చూడండి ప్రియులారా. మరణానికున్న బలం ఏంటంటే పాపం. ఈ పాపాన్ని జయించిన వ్యక్తే యేసుక్రీస్తు వారు. పాపాన్ని జయించి పాపం లేకుండా పరిశుద్ధుడుగా బ్రతికి ప్రియులారా పాపులందరి కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మరణాన్ని జయించి మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళుని విరిచిన వాడు యేసుక్రీస్తు వాడు. ఆయనను నమ్ముకుంటే భూమి మీద ఉన్నప్పుడు, ఆయన్ను అనుసరిస్తే, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు బ్రతికితే, ఆయన రక్తములోను ఆయన శరీరంలోను నువ్వు పాలు పొంపులు పొందితే ప్రియులారా రెండవ మరణం ఇక నిన్ను ఓడించలేదు. మొదటి మరణం అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణం ఉంది. అది యుగ యుగాలు మరణానికి చిక్కితే భయంకరమైనటువంటి నరక యాతన. అక్కడికి మనం వెళ్ళకూడదంటే ప్రియులారా ఇదిగో భూమి మీద మనం బ్రతికున్నప్పుడే దేవుని దగ్గరికి రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవుడు చెప్పినట్టుగా ప్రతి దినము ప్రియులారా మనందరం మందిరానికి వచ్చి దేవుని యొక్క మాటలు నమ్మకంగా దేవుని పట్ల బ్రతకాలి. మరణాన్ని జయించిన గనుడు యేసుక్రీస్తు వారే. ఆయనను ఒకవేళ నువ్వు నమ్ముకుంటే, ఆయన చెప్పినట్టుగా మనం ఈ లోకంలో బ్రతికితే ప్రియులారా ఇంకేమన్నాడు? కొన్ని మాటలు చూసి వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక వాడు తీర్పులోనికి రాడు. ఎవరి మాట విన్న వ్యక్తి? దేవుని మాట విన్న వ్యక్తి. యేసుక్రీస్తు మాట విని తను పంపిన తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటిన వ్యక్తి అంటున్నాడు. చూడండి, అప్పుడు మనం కూడా మరణాన్ని ఓడించే ఏ మరణం? రెండవ మరణాన్ని మనం దాటొచ్చు. అది చెప్తున్నాడు ప్రియులారు. ఎలా బ్రతికితే? మనం దేవుడు చెప్పినట్టుగా వింటే, ఆయన మాటల ప్రకారం మనం ఈ లోకంలో బ్రతికితే రెండవ మరణం మనల్ని ఇక పట్టుకోదు, మన మీద ప్రభుత్వం చేయదు అంటున్నాడు. రెండవ మరణాన్ని మీరు తప్పించుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మనందరం బ్రతకాలి ప్రియులారా. దేవుని మాటల ప్రకారం బ్రతకాలి. ఆయన చెప్పినట్టుగా నువ్వు భయభక్తులు కలిగి బ్రతికితే ప్రియులారా కన్ను మూసిన మరుక్షణమే రెండవ మరణం నువ్వు వెళ్లకుండా జీవములోని కనగా పరలోకంలోనికి మనము దాటిన వారం అవుతాం. మరొక మాట చూద్దాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్త అదే 8వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. అతడు ఒక మనిషిని మాట ఇనక మునుపు వాడు చేసినది ఒకడు నా మాట గైకొనిన ఎడల అన్న మాట ఉంటుంది చూడమ్మా. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల, గైకొనడం అంటే వాక్యం వింటున్నారు, విన్న మాటని గైకొనడం అంటే ప్రియులారా ఆ మాటల ప్రకారంగా బ్రతకడం. దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకడమే గైకొనడం, పాటించడం. దీనిని గైకొనడం అన్నాడు ప్రియులారా. అలా మనం బ్రతికితే ప్రియులారా మరణాన్ని దాటిపోతాము అంటున్నాడు, జీవంలోనికి వెళ్ళిపోతాం. రెండవ మరణం ఇక మనల్ని పట్టుకోదు, రెండవ మరణం మన మీద అధికారం చేయదు అంటున్నాడు. చూడండి, మళ్ళా చెప్దాం మాట. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడు ఇక మరణం పొందడు. ఎన్నడంటే ఎప్పుడు? ఈ లోకంలో మరణం వస్తుంది, ఈ లోకంలో మరణం వస్తుంది.
ఎందుకు? మరణం చూడక బ్రతుకున్నరుడు ఎవడు లేడు కదా ఈ లోకంలో. కానీ చనిపోయిన తర్వాత ఆత్మగా మారిన నీకు ఇంకెన్నడూ మరణం అనేది లేదు, జీవములో ఉంటావు అంటున్నాడు. అంటే మరణాన్ని నువ్వు ఓడించే అవకాశం నీకు ఉంది. అదేంటంటే రెండవ మరణం, మృత్యువుతో పోరాటంలో గెలుపు. ఏమండి, దేవుని మాటలు ఎవరైతే వింటారో, వాటిని గైకొంటారో, వాటి ప్రకారం బ్రతుకుతారో, తను పంపిన తండ్రి యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారే మృత్యువుతో పోరాడి గెలిచిన వారు కూడా. మరొక రెండు మాటలు చూద్దాం, చూడండి ప్రియులారా. అది యోహాను సువార్త, యోహాను సువార్త కాదు, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. దాన్ని విసర్జించుట, వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట, ఆయన ఎడుల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అంటున్నాడు. అంటే చచ్చిన వారు మరలా బ్రతికినట్టే అని అర్థం. ఎవరు అంటే ఎవరు అక్కడ చెప్పాడు? మరలా చదవండి 15వ వచనం. వారిని విసర్జించుట, లోకమును దేవునితో సమాధానపరచుట. అంటే లోకములో ఉన్న నీవు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవునితో సమాధాన పడ్డావనుకో, దేవుని దగ్గర వచ్చి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికావనుకో, నువ్వు ఇంకా మృతుడవు కాదు, నువ్వు ఇక సజీవుడవే. ఇక నువ్వు చావవు, ఈ లోకానుసారంగా చచ్చిపోతావు, కానీ యుగ యుగాలు దేవునితో సజీవుడుగా ఉంటావంటున్నాడు. చూడండి ప్రియులారా, అంటే మృత్యువుతో పోరాటంలో గెలిపెవరిది? ఇలా బ్రతికితే నీది కూడా, మనందరిది కూడా గెలిపే అంటున్నాడు దేవుడు. మరొక మాట చూద్దాం, చూడండి ప్రియులారా. అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటున్నాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా లేదా అనేది నేను ప్రియులారా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం పొందుతారో వాళ్ళు ఏమైనట్టు? ఆయన మరణములోనికి పాలు పొందినట్టు. మీరు కూడా మరణించినట్టే, ఇంకా మీరు కూడా మరణించినట్టే. ఇలాంటి వారి మీద రెండవ మరణం అనేది ఇంకా అధికారం చేయదంటున్నాడు. మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడం ఏంటంటే, ఈ లోకంలో మీరు బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడుతున్నారు నీటిలో. మీ పాపాలు ఒప్పుకొని పాతి పెట్టబడి తిరిగి మరలా లేవడం, మరలా బ్రతకడం. ఇలాంటి వారి మీద ప్రియులారా శరీర సంబంధమైన మరణం వచ్చినప్పుడు రెండవ మరణం ఇక మనల్ని పట్టుకోదు. మృత్యువుతో పోరాటంలో మనం కూడా గెలిచిన వారని దేవుని ప్రకారం, దేవుని చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతికితే అంటున్నాడు. చివరిగా ఒక మాట చూద్దాం, చూడండి ప్రియులారా. చివరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు ఏం లేదు, అధికారం లేదు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఎట్టి వారి మీద? మరలా చూద్దాం, చూడండి. ఎట్టి వారి మీద చెప్తున్నాడు ఆలోచన. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు. మొదటి పునరుద్ధానం అంటే బాప్తిస్మమే మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో, పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరిస్తారో, దేవునిగా అంగీకరిస్తారో వారందరూ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు. ఇలాంటి వారి మీద రెండవ మరణం వారి మీద
అధికారం చెయ్యదిక పట్టుకోదు. మనందరం మృత్యువుతో పోరాటం చేసి గెలిచిన వారమే దేవుని మాటల ప్రకారం. కానీ ఈ లోకంలో మాత్రము అండి పోరాడి గెలవలేం. ఏది? శరీర సంబంధమైన మరణం. ఇది అందరికీ వస్తుంది కదా. మృత్యువుతో పోరాటంలో గెలుపు ఎవరిది? మనదేనండి. దేవుని కోసం బ్రతుకుతున్న భక్తులుగా బ్రతుకుతున్న క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనదే గెలుపు. మన మీదనే రెండవ మరణానికి అధికారం లేదు. ఇక మనల్ని పట్టుకోలేదు, టచ్ కూడా చేయలేదు. మనం సరాసరి కన్ను మూసిన వెంటనే జీవములోనికి దాటిన వారం అవుతాం, పరలోకానికి వెళ్ళే వారం అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. మృత్యువుతో పోరాటంలో గెలిపేవరదంటే ఇదిగో మనకి దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ మరణం అందరికీ వస్తుంది. రెండవ మరణం పట్టుకోకుండా జాగ్రత్త పడాలంటే దేవుడు చెప్పినట్టుగా మీరు బ్రతకాలి. ఈ భూమి మీద మనుషులందరూ చనిపోతారు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు లేడు. ఎవడైనా చచ్చిపోవలసిందే. కాబట్టి ప్రియులారా అందరూ మంటి పాలవలసిందే. ప్రతి మనిషి మట్టిలో వెళ్ళి పడుకోవలసిందే. మరణం ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం నుండి వెదకుతుంది ఈడ్చుకొని వెళ్ళడానికి. మీరు మరణానికి ఏదో ఒక రోజు అందరం దొరుకుతాం కదా, దేవుడు రాశాడు కాబట్టి. కానీ రెండవ మరణానికి మనం దొరకకుండా చూసుకోవాలి. అలా దొరకకూడదంటే ప్రియులారా దేవుని యొక్క మాటల ప్రకారం మనందరం బ్రతకాలి. మరణం వరకు నమ్మకంగా దేవునిలో ఉండాలి. అలా ఉంటారని కోరుకుంటూ ఈ మాటలు విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ చెప్తున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా కన్న తండ్రి, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నీ నామానికి వందనములు, స్తోత్రములైనా ఇంతవరకు నీ యొక్క మహాజ్ఞాన సంగతులు మేము ఆలోచించాం తండ్రి. మృత్యువుతో పోరాటంలో గెలుపు ఎవరిది అని మేము ఆలోచించి తండ్రి, ఈ ప్రపంచంలో మరణానికి అందరూ దొరికిపోతున్నారు తండ్రి. అందరూ చనిపోతున్నారు. గొప్ప వాళ్ళైనా, ఎవరైనా తండ్రి, పేదవాళ్ళైనా, దరిద్రులైనా. కానీ తండ్రి రెండవ మరణాన్ని తప్పించుకునే అవకాశాన్ని, దాన్ని గెలిచే అవకాశం మీరు మాకు ఇచ్చారు నీ కుమారుని ద్వారా. అవును తండ్రి, ఆ మరణానికి దొరకకుండా ఆ మరణాన్ని తప్పించుకునే అవకాశం, భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఆ అవకాశం ఈ లోకంలో ఉన్నప్పుడు మా జీవితాన్ని సరిచేసుకొని నీ చెప్పిన మాటల ప్రకారం మేము బ్రతుకుతూ, నిన్ను విశ్వసిస్తూ, నీ కుమారుని నమ్ముతూ తండ్రి మేము బ్రతికిన ఎడల తండ్రి మరి మరణంలో నుండి జీవంలో నుండి దాటిన వారం అవుతామను మేము నేర్చుకున్నాం తండ్రి. అలా బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. విన్న మాటలు విని విడిచిపెట్టకుండా తండ్రి, కొట్టుకొని పోకుండా అపవాదం వచ్చి హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మన తండ్రి మరి ఎంతో ఈ లోకంలో తండ్రి ఎంతో మందినైనా ఈ రోజుని కాలాన్ని చూడలేక మట్టికి మన్నైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు తండ్రి, మరణించి ఉంటారు. కానీ నువ్వు మమ్మల్ని కాలంలో ఈ సమయంలో తండ్రి సజీవులుగా నిలవబెట్టావు. నీకు వందనములు, స్తోత్రములైన తండ్రి. అయినానైనా ఈ సమయం మేము లోకం కొరకు వాడక తండ్రి నీ మాటలు వినడానికి మరి వాడాం కాబట్టి తండ్రి మేము ధన్యులము అని అనుకుంటున్నాం తండ్రి. మరి ఇలాగే తండ్రి మరణం వరకు మరి నీ మాటలు వింటూ వాటి ప్రకారం మేము బ్రతుకుతూ అని తండ్రి ఈ యొక్క లోకపు యాత్రను సాగిస్తూ తండ్రి ఒకరోజు కన్ను మూసి తండ్రి నీ చెంతకు చేరే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. వారికి ఏ అవసరతలు అయితే ఉన్నాయి తండ్రి వారి యొక్క అవసరతలు తీర్చండి, అక్కరలు తీర్చండి. వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వాటన్నిటిని మీరు తీర్చి తండ్రి పర సంబంధమైన దీవెనల ఆశీర్వాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై మరి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి కాచి కాపాడుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.